టాప్4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో మళ్లీ కుర్చీలాట మొదలైంది. పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్ కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రుల మద్దతుంది. ఇందులో 10 మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ ని వాళ్లు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కోరుతున్నారు. నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే ఈ ఉదయం ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో అక్కడ ఫలితం ఉంటుంది, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడుంటాడు అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ అయితే ఊపందుకున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. మొత్తం 224 స్థానాలకు గాను 135 సీట్లతో అధికారం అయితే చేజిక్కించుకుంది. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ సీఎం సీట్ కోసం ప్రయత్నాలు చేశారు. అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఇద్దరి మధ్య చెరి 2.5 ఏండ్ల ఒప్పందం జరిగి మొదటగా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్నటికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనకు ఇక మిగిలిన 2.5 సంవత్సరాలు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నేరుగా ఆయన రంగంలో దిగకుండా ఆయన సోదరుడు ఎంపీ సురేష్ కుమార్ అయితే రంగంలో తిరిగి అటు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పై ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 5-6 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే సిద్ధరామయ్య మాత్రం ఎటువంటి ఒప్పందం జరగలేదు, అది మీడియా చూస్తే మాత్రమే నేను 5 ఏళ్లు పదవిలో కొనసాగుతా అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. అయితే ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇద్దరి మధ్య సాహిత్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. మొదటగా సిద్ధరామయ్యకు 2.5 ఏండ్ల టర్మ్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన 2.5 ఏండ్లు శివకుమార్కి ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారనేది డీకే శివకుమార్ సంబంధించినటువంటి అనుచరుల వాదన. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పటికే సురేష్ కుమార్ ఒక ట్వీట్ ఇచ్చారు. ట్వీట్ ద్వారా తన ఆనాడు సిద్ధరామయ్య మాట ఇచ్చారు, ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అటు అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు అధికారంలో తీసుకురావడానికి పీసీసీ అధ్యక్షుడిగా నేను అనేక ప్రయత్నాలు చేశాను, చాలా అధికారంలో తీసుకురావడానికి పార్టీ కోసం కృషి చేశానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడి బాధ్యతను తప్పి అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచాలన్నటువంటి వ్యూహంతో డీకే శిబిరం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆయన సోదరుడు సురేష్ ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి ఢిల్లీ స్థాయిలో ఆయన లాబింగ్ అయితే చేస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నటువంటి ప్రయత్నాలు అయితే ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే చూడాలి అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, డీకే శివకుమార్ ను ఏ రకంగా కన్విన్స్ చేస్తుంది. ఒకవేళ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా మిగిలిన 2.5 ఏళ్లు, లేదా మరోపక్క డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అధిష్టానంపై ఒత్తిడి పెంచడంలో వ్యూహంలో భాగంగా ఇటువంటి ట్వీట్స్ అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సోదరుడు ట్వీట్ చేశారు, అదేవిధంగా శివకుమార్ కూడా ట్వీట్ చేశారు. అయితే అధిష్టానం పట్ల ఆయన ఒత్తిడి అయితే పెంచుతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా చాలా ప్రయత్నాలు చేశాను, ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనేది డీకే శివకుమార్ వాదన. అటు రాహుల్ గాంధీకి ఆయన సన్నిహితంగానే ఉన్నారు, అటు కేసీ వేణుగోపాల్ కు సన్నిహితంగానే ఉన్నారు. అయితే చూడాలి అటు అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, అంటే ఏ రకంగా ఆయనను కన్విన్స్ చేస్తే సిద్ధరామయ్యకు అదేవిధంగా
డీకే శివకుమార్ వర్గాల మధ్య ఏ రకంగా సయోధ్య కూరుస్తారు, పవర్ షేరింగ్ ఉంటుందా ఉండదా అనేది చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే డీకే శివకుమార్ వర్గం అయితే తీవ్ర స్థాయిలో అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. మిగిలిన 2.5 ఏళ్ల పదవి తనకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆయన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 20 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు 3 మంత్రులు ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వారు అది ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, అధిష్టానం ఏ రకంగా ఈ కర్ణాటక వ్యవహారాన్ని తీర్చుతుందనేది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ అయితే ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే అధిష్టానాన్ని కోరుతున్నారు.